ఆయనకి ఏం లేదంట, మనశ్శాంతి లేదంట. ఆయన విన్నాడు, రమణుల దగ్గరికి వచ్చాడు. రమణ మహర్షి దగ్గరికి ప్రణామాలు చేసి, మహానుభావ నాకు కాసంత మనశ్శాంతి నువ్వు, అదేనా జోబులో రూపాయినా పట్టినాయినా అని ఏడానికి అడిగినాడు. అడగడంతో తప్పలేదు, గురువుల దగ్గర వెళ్ళి మన దగ్గర లేని అడగాలి కదా. అడిగినాడు. ఆయన నువ్వెవరు అని అడిగినాడు. ఏమన్నాడు? నువ్వెవరంటే నేను పలానా కిట్టప్పని అన్నాడు. నువ్వెవరు అన్నాడు. ఇంటి పేరుతో పాటు చెప్పాలనేమో అని సన్నిధి కిట్టప్ప అన్నాడు. నువ్వెవరు అన్నాడు. మా తల్లిదండ్రుల పేరు కలిపి చెప్పాలనేమో, పలానా తల్లిదండ్రులు, ఇంటి పేరు, తన పేరు. నువ్వెవరు? ఎందుకు ఇలా అడుగుతున్నాడు? పలానా ఊరు, పలానా వీధి, పలానా జిల్లా. నువ్వెవరు? నా భార్య పేరు చెప్పాలేమో. నువ్వెవరు? భార్య తల్లిదండ్రుల పేరు చెప్పాలేమో. నువ్వెవరు? మా భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు చెప్పాలేమో. నువ్వెవరు చెప్పడం, నువ్వెవరు చెప్పడం, నువ్వెవరు స్నేహితుల పేర్లు చెప్పడం, నువ్వెవరు పిల్లల పేర్లు చెప్పడం. ఇంకా విసిగిపోయినాడు. 20 సార్లు అయింది. నువ్వెవరు, నువ్వెవరు, నువ్వెవరు. స్వామి, నేను ఇంతకన్నా మీకు చెప్పలేను, నేను అన్నీ చెప్పేసినాను. నేను ఎవరు? నిన్ని నువ్వు తెలుసుకొని రా అన్నాడు. ఏమన్నాడు? నిన్ని నువ్వు తెలుసుకొని రా అన్నాడు. ఆయన చుట్టూ పెట్టినంత పని అయిపోయింది. మరి పత్రిజీ సారు, నా బిడ్డలకి కష్టం, ఇప్పుడు అందరూ 2 minutes మ్యాగీ, ఎలా ఉండాలి లైఫ్, ఫటాఫట్ అయిపోవాలా అంటున్నారు. అందుకని ఆయన ఏం చేసినాడు, నిన్ను నువ్వు తెలుసుకుంటే వీళ్ళు ఇట్లనే పోతారు, ఆత్మకూరలో గట్టి కూర్చోరు, వీళ్ళు వెళ్ళిపోతారు అని ఏం చేసినాడు, చెప్పడం మొదలుపెట్టాడు. అరటిపండు వచ్చి నోటికి అందేయడం కాదు, నోట్లో పెట్టినాడు. చూద్దామా? నువ్వెవరు అంటే పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మవు. ఓకే, పూర్ణాత్మ ఒకటి, లేకపోతే విశ్వాత్మ 2. ఈ 2 ఆత్మల నుంచి అంశాత్మలు వస్తాయి. ఈ రెండిటి ఏమో అని తెలుసుకుందాం ముందు. విశ్వాత్మ అన్నా, మూల చైతన్యం అన్నా, పరమాత్మ అన్నా ఒకటి. ఓకే, పరమాత్మ, సర్వాత్మ, మూల చైతన్యము అన్న అంతా ఒకటే. పూర్ణాత్మ అంటే మరి వేరు. మరి సర్వాత్మ అన్న, మూల చైతన్యం అన్న అంటే నామరహితుడు, ఆయనకు ఒక పేరు ఉండదు. రూపరహితుడు, ఒక రూపం ఉండదు. గుణరహితుడు, ఈ గుణం అని చెప్పలేము. ఒక శక్తి, ఓ పవర్, ఓ ఎనర్జీ. చాలా మంది అంటారు భగవంతుడు అంటే, కొంతమంది బాగా చదువుకున్న పిల్లలు, లేడు అనము ఒక ఎనర్జీ, ఏదో ఒక ఎనర్జీ మనల్ని నడుపుతుంది అని మాట్లాడతారు ఆ పిల్లలు. మేము భగవంతుడు ఉన్నాడు అనము, లేడు అనము, ఏదో ఒక మొత్తానికి ఏదో ఒక ఎనర్జీ మనల్ని నడుపుతుంది. ఆ ఎనర్జీ పేరే మూల చైతన్యము. ఒక్కొక్కరు ఒక పేరు పెట్టుకోరు, విశ్వాత్మ, పరమాత్మ అని చెప్పుకోవచ్చు. పూర్ణాత్మ అంటే ఎవరో తెలుసా? అంశాత్మగా భూమి మీదకి వచ్చి పూర్ణత్వం పొందిన వాళ్ళు. ఇప్పుడు ప్రాపంచికంగా జోకులు ఉండవు, కొద్దిగా శ్రద్ధగా వింటేనే బుర్రకెక్కుతుంది. ఇది తెలుసుకుంటేనే మన జీవితానికి అర్థం పరమార్థం తెలుస్తుంది. ఇది తెలుసుకోకపోతే ఎన్ని రోజులున్నా అంట్లు తోమినామా, బియ్యం కడిగినామా, మొగుడికి అన్నం పెట్టినామా, మరి బాధలు పడినామా, ఇదే ఉంటుంది. ఏమా? మరి పూర్ణాత్మ అంటే ఎవరు? అంశాత్మ అంటే మనలాగా భూమి మీదకి వచ్చి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది, అసలు నేను ఎవరు, ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, వచ్చిన పనేమి, చేస్తున్న పనేమి, చేయవలసిన పనేమి అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్న వాళ్ళు పూర్ణాత్మ. ఎవరు? నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, వచ్చిన పనేమి, చేస్తున్న పనేమి, చేయవలసిన పనేమి, ఈ 6టికి సమాధానం తెలుసుకున్నవాడు పూర్ణాత్మగా అయ్యి ఇంకా జనన మరణ చక్రం లేకుండా పైలోకాలకు వెళ్ళి ఆయన సృష్టికర్తగా తయారవుతాడు. ఈ సృష్టిని సృష్టించే శక్తివంతుడుగా తయారవుతాడు. వాళ్ళు ఎవరో తెలుసా? మనకు తెలుసు వాళ్ళందరూ. మేడం మీ పక్కింట్లో ఉన్నారంటే మన పక్కింట్లో లేరు, మన భూమిలో పుట్టిన వాళ్ళు. బుద్ధుడు, రమణులు, సత్యసాయి, షిరిడి సాయి, రాఘవేంద్రుడు, ఆదోని లక్ష్మమ్మ, కాసిరెడ్డి నాయన, బ్రహ్మశ్రీ తమ పత్రిజీ, వీళ్ళందరూ అంశాత్మలుగా వచ్చి కఠోరమైన సాధన చేసి తమ్ము తాము తెలుసుకున్న దాన్ని పంచి ఉన్నత లోకాలకు, తిరిగి రాని లోకాలకు వెళ్ళారు. వాళ్ళు కారణ జన్ములు అంటారు. ఒక కారణం కోసమే భూమి మీదకి వస్తారు. కర్మలు అనుభవించడానికి రారు. మనలాగా అప్పులు పీడించేటోళ్ళు, అనారోగ్యాలతో పీడించేటోళ్ళు, లేకపోతే మనకే ఎన్నో అనారోగ్యాలతో వాళ్ళు జన్మ తీసుకుని ఎలా పుడతారు? వాళ్ళు ఒక కార్యం చేయడానికి, మనల్ని దుఃఖం నుంచి బయటపడడానికి రకరకాల రూపాల్లో రకరకాల చోట పెడతారు. ఇప్పుడు చిన్న విషయం ఉందా లేదా? ఓం శాంతి విన్నాని పేర్లు. మరి ఏదైనా ఆత్మజ్ఞానంగా ఏది తక్కువ కాదు. పత్రిక సార్ ఏమనేవారు తెలుసా? అన్నీ వినండి, సత్యం తెలుసుకోండి, ఆచరించండి. భగవద్గీత అదే చెప్తారు మీ ఫ్రెండ్స్.
సత్యం తెలుసుకొని ఆచరించినప్పుడే మన జీవితానికి సార్థకత. ఈ చెవులు విని ఆ చెవులు వదిలేస్తే ఎన్ని జన్మలైనా వృధానే. మరి పత్రిజీ సార్ ఏమన్నా నువ్వెవరు అంటే పూర్ణాత్మను కానీ లేకపోతే మూల చైతన్యం నుంచి వచ్చిన అంశాత్మ మనము. అమ్మయ్యా నాకు అర్థమైంది మేడం నేను ఎవరు అని. ఫస్ట్ ప్రశ్నకి ఏమి జవాబు? నువ్వెవరు అంటే పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మ. సెకండ్, మరి వచ్చిన పనేమి? మరి అంశాత్మ డైరెక్ట్గా మానవుడిగా జన్మ తీసుకోదు. ఇదేది కర్మ మేడం? మనుషులమే కదా అంటాం కదా. ఇక్కడ 5 కేటగిరీస్ ఉన్నాయి. ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో కాన్సెప్ట్స్ చదివి ఈరోజు మీకు అలవోకగా మాట్లాడగలుగుతున్నామమ్మా. ఇది ఒకే పుస్తకంలో దొరకదు, ఒకే గురువు దగ్గర దొరకదు. వందల మాస్టర్ల కాన్సెప్ట్స్ విని ఒక గరికపాటి కావచ్చు, చాగంటి కావచ్చు, పత్రిజీ కావచ్చు, పరిపూర్ణ స్వామి కావచ్చు, అంత జ్ఞానం కూడుకొని ఈరోజు మీకు వచ్చి చెప్తున్నామంటే మీరందరూ ఎంత పుణ్యాత్ములో. ఓకేనా? మరి ఈ అంశాత్మ మానవుడిగా ఫస్ట్ జన్మ తీసుకోదు. 5 కేటగిరీస్ గుర్తుపెట్టుకోండి. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, చిట్టచిడి సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యం. ఈ మానవుడు మాధవుడు అవ్వాలి. ఏమైపోయింది? పూర్ణం. ఫుల్ సర్కిల్ అయిందా లేదా? అప్పుడు నువ్వు పూర్ణత్వం పొందినట్లు. ఇవన్నీ ఎందుకు అనేది కూడా చెప్తాను. నాకు అనిపించింది ఇది అవసరమా భగవాన్? ఖనిజంలో పుట్టడమేమి, వృక్షంలో పుట్టడమేమి, జంతువుగా పుట్టడమేమి, మరీ మానవుడిగా పుట్టడం, ఇవన్నీ అవసరమా ఆయన? ఆయన మమ్మల్ని మంచిగా తయారు చేసి నీ దగ్గర పెట్టుకోవచ్చు కదా, ఎందుకు? అప్పుడు ఎంతో సబ్జెక్టు రకరకాల పుస్తకాల రూపంలో అంతరంలో ఉదయించింది. అదంతా మీతో చెప్తాను. మీరు కూడా చదివితే పుస్తకాలు చదివి ఇవన్నీ మీకు తెలుస్తాయి. చూడండి, మొత్తం ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి పొద్దు నుంచి చెప్తున్నా నేను. పరమాత్ముడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఎంతలో ఉన్నాడు? ఎన్ని జీవరాశులు? గట్టి చెప్పండి. మీ దగ్గర చాలా జ్ఞానం ఉంది తెలుసా. 84 లక్షల జీవరాశులు, 21 లక్షలు ఖనిజ సామ్రాజ్యం. ఎన్ని? 21 లక్షలు ఖనిజ సామ్రాజ్యం. రాయి, రప్ప, బంగారు, వెండి, సిల్వరు, ఇత్తడి, పంచలోహాలు అన్ని. అబ్బా బంగారు పుడతామా మేడం? బాగుంటుంది. మనం వేసుకుంటే బాగుంటుంది. మనం ఎవరి మెడలోనా పడితే ఆ చెమట వాసన, కంపు, బంగారు అంటుంది తల్లి. ఎప్పుడు తీస్తావే చెమట, కంపు కొడుతున్నావు, లాకర్లో పడేస్తాము. అబ్బా ఎప్పుడు బయట పడతాము? ఈ చీకటి గుహలో ఉన్నాము అనుకుంటుందంట బంగారు. మనం బంగారు అయితే తెలుస్తుంది మనకు ఆ బాధ్యము. అవునా? కొన్ని వందల సంవత్సరాల లోపల పడింది. మనం ఒక వేసుకున్నా చికాకు, మనకు కాదు దానికి. ఎందుకు? చెమట వాసన. మనకేమో అబ్బా ఆ అక్క చూసిందా, ఆ అక్క బాగున్నావా, ఏమంటే ఇది చూడాలా అక్క, చెల్లి బాగున్నావా, బావా మా ఆయన చేయించినాడు అని 10 సార్లు చెప్పుకుంటాం. ఇప్పుడు కాదులేండి, ధ్యానంకి ముందు. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాము. ఏంటి బలింది అంటే ఏదోలే నీకన్నానా, నీ దేవుడి దానికన్నా అని మనల్ని మనం ముందు తగ్గించుకుంటాం. అప్పుడు అది ఈగో సాటిస్ఫాక్షన్ అంటే అబ్బా నన్ను మెచ్చుకేది అని ఒకప్పుడు. ఇప్పుడు ఏమిటి? పొంగిపోము, కుంగిపోము. సరే, మరి ఎక్కడ పోయినాం? ఖనిజ సామ్రాజ్యంలో అన్నిట్లో కొండగాను, రప్పగాను, ఎండుగు కొండ, పెద్ద కొండగా అడవిలో పడి ఉంటాం. దాని మీద ఏం జరుగుతుంటాయి? జంతువులు, 1, 2. అవునా? సహనంతో ఉండడం. వందల వేల సంవత్సరాలు దాని మీద మొక్కలు పెరుగుతాయి, చెట్లు పెరుగుతాయి. సహనంతో ఉండడం. కొండలు ఎక్కడుంటాయి? అడవుల్లో ఉంటాయి. ఆ పాఠాలన్నీ నేర్చుకుంటుంది. ఓకే, ఎందుకు నేర్చుకుంటుంది అనేది నేను ఈ సెషన్లో చెప్తాను. ఎందుకు ఇంత జర్నీ అనేది తెలుసుకున్నామంటే అబ్బా ఇంత అద్భుతమా మన జీవితం అని మనకు అనిపిస్తుంది. ఓకే, మరి అక్కడి నుంచి 21 లక్షల దాటుకుంటూ కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలైంది ఇవన్నీ జరగబట్టి. మనమేమి ఇప్పుడు వచ్చిన వాళ్ళం కాదు. మనం ఎప్పటి నుంచి జన్మ తీసుకొని ఉన్నాం? జమాన కాలం అంటారు చూడు. అప్పటి నుంచి ఆ రాయి, రప్ప, బంగారు, వెండి, ఇత్తడి, ఎండి అని 21 లక్షల ఖనిజాలలో జన్మ తీసుకుని అనుభవం పొందాం. తర్వాత ఎక్కడికి పోదాం? వెరీ గుడ్, వృక్ష సామ్రాజ్యం. అక్కడ 21 లక్షలు. పిచ్చి నాట్ మొక్కగా నుంచి మహావట వృక్షము, లతలు, తీగలు, కాయలు, పండ్లు, దుంపలు. దుంపలు ఎక్కడ పెరుగుతాయి? భూమిలో. లతలు పైన. ఆ అనుభవం వేరే, దుంపగా లోపల ఉండే అనుభవం వేరే. మల్లెలు, రోజాలు, గులాబీలు, ఆయుర్వేద మొక్కలు, క్రోటాన్ మొక్కలు, అట్లా ఒక 21 లక్షల్లో అనుభవాలు పొందుతాము. ఆత్మాయనం అనే పుస్తకం చదవండి. నేను చెప్పేటివన్నీ అందులో ఉన్నాయి. ఇంకా డీటెయిల్గా ఉన్నాయి. ఒక్క ఆత్మ ఎన్నిటిగా విచ్ఛిన్నం చెంది ఒక్కసారిగా ఒక 10 రకాల ఖనిజాల్లో, 100 రకాల ఖనిజాల్లో అనుభవం పొందుతుంది.
ఓకే, అవన్నీ మీరు చదివితే మీకు తెలుస్తుంది. లేకపోతే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆత్మైన మన పుస్తకం తీసుకుని సీనియర్ మాస్టర్ని పెట్టుకొని అలా ఉండేది ఉన్నట్లు చదివించుకోండి. అయ్యమ్మా ఓకే. నెక్స్ట్ ఖనిజం అయిపోయి వృక్షం అయిపోయిన తర్వాత మూడవ జన్మ ఏమి? జంతు సామ్రాజ్యం. జంతులో కంటికి కనిపించని బ్యాక్టీరియా వైరస్ కాడ నుంచి. కరోనా ఏమి బ్యాక్టీరియానా వైరసా? కంటికి కనిపించిందా? అల్లాడిచ్చిందా లేదా? ఇట్లా ఊపేసింది. హలో లక్ష్మణ అనుకున్నాం, బతుకుది మీరు ఆ జీవుడా అనుకున్నాం. ఎంత పవర్ ఉంది! కంటికి కనిపించని ఆ వైరస్కే ఎంత ఉంటే ఇంకా కంటికి కనిపించని భగవంతునికి ఇంకెంత శక్తి ఉంటుంది? ఏమైనా చేయగలుగుతాడా? చేయలేడా? మనల్ని బాగు చేయాలన్నా ఆయన చేతిలో ఉంది, మనం పొగురు అంచాలన్నా ఆయన చేతిలో ఉంది. అక్కడ కూడా చీమలు, దోమలు, ఈగలు, కప్పలు, ఎలుకలు అన్ని కలిపితే సింహాలు, జంతువులు, భూమి మీద నడిచేటివి, గాల్లో ఎగిరేటివి, నీళ్ళలో తేలేటివి, చేపలు, రొయ్యలు, పీతలు. అందుకనే ఎందుకు తినొద్దంటాడు పత్రిసారి, వాటి అనుభవం కోసం వచ్చాయ్యా, నీకేం హక్కు ఉంది? వాటి స్వేచ్ఛను హరించే హక్కు. ఎందుకు తినొద్దని ఊరికనే చెప్పలేదు. నీ బిడ్డను ఆడుకోకుండా తెచ్చి రూమ్లో పడేస్తే ఏమంటావు? పిల్లోడు ఇప్పుడు కాకపోతే నీ వయసు వచ్చినాక ఆడతాడా అని మొగ్గుని తింటామా? వాడు ఎప్పుడే ఆడాలి, ఎగరాలి, దుఃఖాలి. ఇప్పుడు ఆ బిడ్డ అడుస్తున్నాడు, వాడు కూర్చో చూపు అంటే వాడి వయసులో కాబట్టి నా వయసులో అడుస్తామా? వాళ్ళ మధ్య మనలాగుంటే బయట ఆఖరికి చూపించాలి, వాడిలాగుంటే కాదు చూపించాల్సింది. అబ్బాయి ఎలా ఉండాలి అలానే ఉండాలి. వాడికి ఏం తెలుస్తుంది? ఈ ధ్యానము సైలెంట్గా ఉండాలా, ఏమో ఆత్మ గురించి చెప్తున్నారు. ఇదే వయసా తెలుసుకునే వయసా? ఆ బిడ్డ అలానే ఉండాలా. మనం ఎలా ఉండాలా? శ్రద్ధగా ఉండాలి. మనం లేచి ఎగిరినామంటే మనల్ని ఎక్కడ చేర్పియాలా? బాగా చెప్పినారు అబ్బా, నాకు సమయం మిగిలించినట్టు. ఓకే, అది తేడా తెలుసుకోవాలా. మనల్ని పిచ్చి ఎగురున్నాం అనుకోండి, బెంచ్లు ఎక్కి దుంకి మేడం పిచ్చి హాస్పిటల్లో చేర్పియాల్సిన ఎక్కిన మేడమే అని అనుకుంటారు. ఆ తేడా తెలుసుకోవాలి. మరి చూడండి, కంటికి కనిపించని వైరస్ బ్యాక్టీరియా గురించి మరి జంతువులు, అన్ని రకాల జంతువుల్లో 21 లక్షల కాడ 42 లక్షలు. ఎందుకు మేడం వీటి కట్టి 21, 21, ఆడొకటి 42 అంటే గుడ్డు పెట్టేటివి వేరే, డైరెక్ట్గా బేబీ డెలివరీ చేసేది వేరే. గుడ్డు పెట్టేది ఏమి? పావురము, కోడి, అవి ఏం చేస్తాయి? గుడ్డుని పెడతారు, పిల్లలు పెడతారు. కుక్క, ఎలుక, కప్ప అవన్నీ పిల్లలు పెడతాయి. అవునా? అవి 21 లక్షలు, ఇవి 21 లక్షలు. మనిషి కూడా ఏం పెడతారు? గుడ్డునా పిల్లనా? పిల్లని. ఓకే, అవి దాంట్లోనే మనం కూడా వచ్చేస్తాం. అంతే. దీని ప్రకారం ఏమి మానవుడిగా మనం ఎన్ని జన్మలు దాటొచ్చామో చెప్పనా? 83,99,999 జన్మలు దాటి మానవ జన్మ ఎత్తినాము. ఈ జన్మని మానవ జన్మ అంటాము. ఇప్పుడు ఈ 5 కేటగిరీస్ మానవుడికి వచ్చి మానవుడు కావాలంటే ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, ధ్యానం చేస్తూ చేస్తూ ఏమైపోతాము? ప్రేమ, దయ, కరుణ, జాలి, క్షమ, సహనం అని భగవంతుని గుణాలు, స్వభావాలు. ఆయన గుణాలే మన గుణాలైతే ఎప్పుడు నువ్వు ధ్యానం చేస్తూ నీ శ్వాసధార నీ లోపల ప్రవహించినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు, నీలో ఉన్న ఆత్మ దగ్గర నువ్వు కాసేపు సమయం గడిపినప్పుడు వాడి గుణాలే నీ గుణాలైతే. ఎవడు వాడు? ఎవడి ఆత్మ వాడు దేవుడు. ఓకే, నాకు వాడు ఫ్రెండ్, నేను ఫ్రెండే అనుకుంటా. ఏమనుకుంటా? దేవుణ్ణి దైవం అనుకుంటా, ఫ్రెండ్ అనుకుంటా. ఎంత పూజిస్తానో, ఎంత ఆరాధిస్తానో, ఎంత గ్రేట్ అనుకుంటానో, ఎంత అద్భుతమైన సిస్టమ్ ఉంది నీ దగ్గర. ఒకప్పుడు బాధ ఉంటుంది, నాకు ఎవరైనా అన్యాయం చేసినా, బాధ పెట్టినా, నేను సహాయం చేసినా, నాకు సహాయం చేయకపోయినా దుఃఖం ఉండేది. ఇప్పుడు నాకు ఏ దుఃఖం లేదు. నేను ఒకప్పుడు అప్పున్నాను, తీర్చేశాను. ఇప్పుడు నాకు ఏ బాధ లేదు. నేను తప్పు చేయకూడదు, నేను మోసం చేయకూడదు, నాన్ని నేను ఉద్ధరించుకోవడానికి వచ్చినాను. ఉద్ధరేదాత్మనాత్మానం. ఇంకొకరిని ఉద్ధరించడానికి నేను ఈ భూమి మీదకి రాలేదు. ఇంకొకరినంటే నా బిడ్డని కానీ నా భర్తని కానీ ఉద్ధరించడానికి రాలేదు. ఒక్కసారి చెప్తాను, ప్రతిసారి ఒక్కసారి చెప్పు. వినకపోతే మొగుడైనా, భర్త అయినా, పిల్లడైనా వదిలేసేది, సంబంధం లేదు. మరి అంత గొప్పది ధ్యానం, ఆత్మజ్ఞానము. బాగా గుర్తుపెట్టుకుని ధ్యానం చేసేవాళ్ళు ఇంట్లో ఒకడు ధ్యానం ఉంటాడు, ఒకడు ధ్యానమై ఉంటాడు. మనల్ని ఉతికి ఆడేస్తుంటాడు. మనం ఎదగాలంటే అలాంటి ఆత్మలే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటాం. నాకు అడుగుతుంటే, మేడం మీ సార్ ధ్యానం చేస్తాడా, మీ సార్ ధ్యానం చేస్తాడా? మా సార్ చెయ్యడే అని నాకు అర్థమైంది. నా అంతరాత్మ చెప్పింది, నువ్వు ఎదగాలంటే నీకు ఆయననే ఉండాలి. అబ్బా బాబోయ్, ఏమన్నా ధ్యానం చేస్తే ఏమని చెప్తే పొద్దున ఖాళీ హృదయం అంటాడు. మరి ఈరోజు దగ్గర నుండి వదిలిపెడుతున్నాడు, పిలిచిపోతున్నాడు. మంచి చెడ్డలు చూసుకుంటే 10 సంవత్సరాలు పట్టింది ఆ మనిషి మారడానికి. ఎందుకు పట్టింది? నేను ఎదగాలి అంటే ఆయన అలానే ఉన్నాడు. నేను ఎదిగినాక ఆ మనిషి మారిపోయినాడు. మరి ఎక్కడ లోపం ఉంది?
నాలో లోపం ఉన్నప్పుడు నా చుట్టూ నాకు కష్టాలు బాధలు ఉంటాయి. నేను ఎదిగినానంటే నా చుట్టూ అన్నీ ఆటోమేటిక్గా మారిపోతాయి. మనం ఎవరి గురించి ఎదురు చూస్తున్నాం? నా అత్త మారాలి, నా ఆడబిడ్డ మారాలి, నా భర్త మారాలి. ఎవరు మారాల్సింది? వీడు మారాలి ఫస్ట్. వీడు మారితే ఆటోమేటిక్గా వాళ్ళందరిలో మార్పు వస్తుంది. మనం ఎదగడానికి వాళ్ళని తెచ్చుకొని వాళ్ళు మారలేదంటే మూర్ఖత్వం, కాకపోతే ఇంకొకటి ఏమైపోతుంది. చూడండి, ఈ మానవుడికి వచ్చేసాము, ఇంకా మన పని అయిపోయింది కదా మేడం, మాధవుడిగా అయిపోవడమే. ధ్యానం చేశాము. నేను ఎందుకు చెప్పాను, మన లోపల మనం ప్రయాణం చేస్తే భగవంతుని గుణాలు మన గుణాలు అవ్వాలి అని చెప్పాను. మరి భగవంతుని గుణాలు మనం అయినప్పుడు మనకు హింసించినోడికి కూడా, బాధ పెట్టినోడికి కూడా వాడు మన దగ్గర దేని అని వస్తే సహాయం చేయడమే క్షమ, దయ. భర్త తాగొస్తాడు, తంతాడు, మరి భార్య ఏం చేస్తుంది? తిని పడుకో అని పెడుతుంది. దాన్ని ఏమంటారు? ప్రేమ, కరుణ అంటారు. అందుకే పత్రిసారి ఏమన్నాడు? ఎందుకు మహిళా ధ్యాన పెట్టేది, ధ్యాన యజ్ఞం పెట్టేది, మహిళలో దైవిక గుణాలు అధికంగా ఉంటాయి. అంత ఎంత సాధించినా భర్తకు ఫోన్ చేస్తుంది, మీ అమ్మకు బీపీ ట్యాబ్లెట్లు అయిపోయి నువ్వు మర్చిపోయి అంటది. ఏమంటది? నువ్వు మర్చిపోయి మీ అమ్మకు బీపీ ట్యాబ్లెట్లు అయిపోయి, మరి ఇబ్బంది అవుతుంది. పొద్దునంతా తిట్టింది అత్త, ఈమె తిట్టింది అనుకోండి, అది వేరే విషయం. అయినా కరుణ ఎవరికి ఎక్కువ ఉంటాయి? శ్రీమూర్తి ఉంటాయి. కొడుకు తిడతాడు, ఎంతో కష్టపడి పెంచింటది, భార్య మాట వింటున్నాడు, మారినాడు అంటది. పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఏడుస్తుంటది. పిల్లోడు బట్టలు కొనుక్కున్నాడో లేదో, వాడు కొనుక్కున్నాడు, ఒక జొతి 4 జొతులు కొనుక్కేడు. కానీ తల్లి ప్రేమ అంత అమాయకము, శ్రీమూర్తి అంత దయామూర్తి, కరుణామూర్తి. అందుకని ఏమంటే ప్రతిసారు పురుషుల్లో స్త్రీ గుణాలు తక్కువగా ఉంటాయి, స్త్రీలో పురుషుడు గుణాలు ఉంటాయి. ధైర్యవంతురాలుగా ఉంటుంది, సహనమూర్తిగా ఉంటుంది. చూడండి, కొందరి ఇళ్ళలో భర్త చనిపోయాడు. మా ఇంట్లోనే నేను డిగ్రీ చదువుకుని మా నాన్న వెళ్ళిపోయాడు. మా అమ్మకి ఏది రాదు, మా అమ్మ 7th క్లాసే. మేము ర్యాగింగ్ చేసేటోళ్ళం మా అమ్మని. అమ్మ 7th కలెక్టర్ అమ్మ, డాక్టర్ మా అమ్మ అంటే ఎట్లుండేదమ్మా అంటుంది. మా అమ్మ మీరు చదవండి చూద్దాం లేనిది. ఓకే, మీరు చదవండి చదువు. ఆమెకి ఏం లేదు, మంచిగా వండి పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం తప్ప నుంచి ఇంకొకటి ఏది తెలియదు. మా నాన్న 100 రూపాయలు ఇచ్చి ఈ నెలంతా కూరగాయలు తెచ్చుకుని, నాకు వద్దు బాబు, నాకు ఏ రోజు ఆ రోజు నేను పోయి తెచ్చుకుంటాను, నాకు ఈ సుట్టి వద్దు అనేది. మా నాన్న మేము డిగ్రీ చదివేటప్పుడు మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళాడు. ఎక్కడికి? పరలోకాలకు. మాకందరికి విపరీతమైన దుఃఖం. నాన్నమ్మకు బిడ్డను కోల్పోయినాడని, అమ్మకు భర్తను కోల్పోయాడు, నాకు నా తమ్ముడికి నా తండ్రి కోల్పోయాడు. మంచం అయిపోయాడు, మంచాన్ని పడిపోయాడు. మా దగ్గర ఇప్పుడు ఆత్మజ్ఞానం లేదు. మా నాన్న లేడు, ఇక్కడ లేడు, అంతే. ఇప్పుడు ఆత్మజ్ఞానం ఏం నేర్పిస్తుంది? నాన్న ఇక్కడ లేడు, అంతే. లేడని కాదు, ఎక్కడున్నాడు? ఆత్మరూపైన పరలోకాలు ఉన్నాడు. లేదా ఇంకొక అమ్మఒడికి బిడ్డ రూపేణ చేరింటాడనే జ్ఞానం ఇప్పుడుంది. అప్పుడు లేక రోదన, ఏడుపు, కష్టము, సంపద లేదా బోళ్ళెంత ఆస్తిపరులు, తాతలు, బాబాయిలు, మేము మీ తండ్రి తెచ్చిలేం, కానీ వదిన మా అన్నయ్య తెచ్చిలేం, కానీ మేమున్నా వదినా నీకు అని మా అమ్మకు ధైర్యంగా నిలబడ్డారు. ఆయన దుఃఖం ఉందా లేదా? అందరికి సమానమైతే తండ్రి భర్త కాదు కదా. అలా ఉన్నప్పుడు మరి ఆత్మజ్ఞానం వల్ల ఈరోజు నాన్న లేకపోయినా ఆనందంగా ఉండడానికి కారణము ధ్యానం వల్ల, జ్ఞానం వల్ల. అది తెలుసుకోండి. ధ్యానం లేకపోతే దుఃఖం, ధ్యానం ఉంటే మనలో కష్టము ఉండదు. ఓకే, కొంచెం డిస్కౌంట్ ఎక్కడికో వెళ్ళిపోయాను, ఎక్కడి నుంచి